సారీ రఘురామ రిలేటెడ్ క్వశ్చన్ ఐ హ్యావ్ పోజ్డ్. ఆయన గుండెల మీద తన్ని బూటుగాళ్ళతోటి నొక్కేసి చాలా కిరాతకంగా విజయపాల్ హ్యాస్ కన్ఫెస్డ్ ఇన్ హిస్ చార్జ్ ఇన్ హిస్ స్టేట్మెంట్. రిమాండ్ రిపోర్ట్ అదంతా ఉంది, ఆయన కన్ఫెస్ చేశారు. నేను కొత్తగా కనుక్కున్న అనిష్టంలాగా ఆయన చెప్పింది నేను మీకు షేర్ చేస్తున్నాను. వాస్తవంగా నేను ఆయన కేసు వివరాల్లోకి వెళ్ళట్లేదు. ఈరోజు హైకోర్టు చెప్పినటువంటి విజయబాబు గారు హైకోర్టులో వేసినటువంటి దానికి హైకోర్టు చెప్పినటువంటి వివరణ ఏంటి అంటే, ఒక నాయకుడిని కానీ ఒక రాజకీయ పార్టీని కానీ వ్యక్తిగత ఉద్దేశంతో తిట్టకూడదు అని చెప్పారు. సరే, రఘురామకృష్ణరాజు చేసింది ఏంటి, ఆయన చేసింది ఏంటి అని అడుగుతున్నాం మేము. ఆయన అసలు ఆయన కేసు రావడానికి కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రకంగా తిట్టాడు ఆయన? జగన్మోహన్ రెడ్డి గారిని కేసు పెట్టండి, మీరు కేసు పెట్టండి, కేసు పెట్టండి, కేసు పెట్టండి. చట్టాన్ని మీరెట్ట చేతుల్లో తీసుకుంటారు? రైట్ అండి, మీరు పెట్టి త్రూ కోర్టు వెళ్ళండి. మీరెలా తీసుకుంటారు పోలీసుల చేతిలోకి? త్రూ కోర్టు వెళ్ళండి. నువ్వు నోరు కుదరక నువ్వు మాట్లాడినందుకు కేసులు వచ్చినాయి. సో ఎవరక్కడ విక్టిమ్ ఎవరు? నువ్వు చేసిన దానికి నువ్వు అనుభవిస్తున్నావు. మళ్ళీ కర్మ రిటర్న్స్ ఏంటి? నువ్వు నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరైనా కేసులు పెడతారు ఎప్పుడైనా. సో అది మీ సూత్రీకరణ, అది మీ సూత్రీకరణ. కేసులు విచారణకు రావాలి కదా. కేసులు విచారణకు వచ్చినప్పుడు వాళ్ళు నోరు బారేసుకుని వాళ్ళు కామెంట్ చేసిన చెప్పి రావాలి కదా విచారణలో. ఎందుకు రాలేదు? వస్తుందండి, కర్మ వస్తుంది, అందరికి వస్తుంది కర్మ. ఇప్పుడు ఆయన అన్నాడు కదా, నోరు కుదరకుండా ఏ రకంగా మాట్లాడాడో ఆ రోజు కర్మ ఆయన వైపున వచ్చింది, ఈ రోజు మళ్ళీ మా వైపున వచ్చింది, మళ్ళీ రేపు ఆయన వైపు. సరే, ఇవన్నీ ఓకే, కానీ ఇవన్నీ ఓకే. ఇంకో అంశం ఉందండి. పాపం సజ్జల భార్గవరెడ్డికి కూడా పొన్నవోలేనా అంటే ఏంటండి? పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారైనా పాపం ఆయనకు బెయిల్ పిటిషన్ ఇవన్నీ విచారణ. మోస్ట్ అన్సక్సెస్ఫుల్ లాయర్గా ఆయనకి పేరున్న ఆయన్ని తీసుకొచ్చి పెట్టడం ద్వారా సజ్జల భార్గవరెడ్డిని ఇరికించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారా? అసలు ఆయన అన్సక్సెస్ఫుల్ లాయర్ అని ఎవరన్నారు చెప్పండి? ప్రూవ్ అయిందిగా. ఒకళ్ళనేది ఏముంది, ప్రూవ్ అయిందిగా. ఆయన మరి అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా వాట్ హీ హాస్ డన్ అండ్ హౌ హీ ఆయన ఎలా ఫీల్ అయ్యారు, ఏం చేసా, ఏమైంది అంతిమంగా ఏమైంది? గుడ్ ఆర్గ్యుమెంట్స్ అయితే మీరు కేసు గెలిచి తీరాలి. ఎందుకని పోయింది కేసు? అంత బలహీనమైన పసలేని వాదనలు తీసుకొస్తున్నాయని. ఇప్పుడు పోనీ ఆ అంశం పక్కన పెడితే భార్గవరెడ్డి గారి భవిష్యత్తు తీసుకెళ్ళి పొన్నవోలు సుధాకర్ రెడ్డి చేతిలో పెట్టారంటే ఇంకా సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏంటి ఒకసారి ఊహించండి. ఒకటి నేను జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడినటువంటి ప్రెస్ మీట్ లో ఏవైతే విద్యుత్ ఛార్జీలకు సంబంధించి మాట్లాడతారు దాని మీద మేము మాట్లాడతాం. భార్గవరెడ్డి గారి మీద ఏ కేసు పెట్టారు ఏంటి అనేది ఆ కేసు ఫైల్ చేస్తే వివరాలు బయటకు వస్తే అవి బయటకు వస్తాయి. సో దాని గురించి మాట్లాడాల్సిన ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో చూద్దాం విద్యుత్ ఛార్జీల మీద ఒకసారి. రాష్ట్రంలో కట్టాలనుకుంటున్నారు, ఆ ల్యాండ్ మీకే అవైలబుల్గా ఉంటుంది, ఆ ల్యాండ్తో ఫ్రీ అయిపోతుంది కాబట్టి ఆ ల్యాండ్లో మీరు ఏమైనా తర్వాత అయినా చేసుకోవచ్చు. ప్లస్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ మీరు ఏదైతే సోలార్ పార్కుల మీద మీరు పెట్టాల్సి ఉంటుందో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ కూడా మీరు పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకనంటే ₹2.49 మేమే ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ వేవర్ ఇస్తూ మీ ఆంధ్ర రాష్ట్రానికి ₹2.49 మేమే సప్లై చేస్తాము. మీకు అందుబాటులోకి వచ్చిన లోవెస్ట్ ఆఫర్కు మీరు కనుక్కున్న టెండర్ల ద్వారా మీరు కనుక్కున్న ₹2.49 ఏదైతే మీరు లీస్ట్ రేటు కింద మీకు అందుబాటులోకి ఏదైతే వచ్చిందో అదే రేటుకే మేము అందుబాటులోకి మీకు తెస్తాము అని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖ ఇది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయడం ఇది ఒక టేకవే. దిస్ ఇస్ బిట్వీన్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్. రెండో టేకవే ₹2.49 ₹2.49
per unit. This is the cheapest power in the history of Andhra Pradesh. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి స్పెషల్ ఇన్సెంటివ్ ఇస్తూ లేఖలో మెన్షన్ చేయడం 17,000 మిలియన్ యూనిట్స్ మనకు ₹2.49 మనకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి ముందుకు వచ్చింది. ఆంధ్ర రాష్ట్రంలో రైట్. అంటే సుజాత గారు, అంటే ఇంకా ఇద్దరు మాట్లాడాలి. ఒకే ఒక ప్రశ్న దీనికి సంబంధించి ఏంటంటే, ఇప్పటికే FBI ఫైల్ చేసిన ఛార్జ్ షీట్, FBI నేరుగా ఇన్వాల్వ్ కాలేదు కాబట్టి CBI సహకారం తీసుకుంటోంది. బెంగళూరు యలహంక రెసిడెన్స్కి, తాడేపల్లిలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి రెసిడెన్స్కి FBI తరఫున CBI వాళ్ళు బాధ్యతలు తీసుకోవద్దు. FBI వాళ్ళు కూడా వస్తారట. వస్తే ఇప్పుడు లాస్ట్ టైం బిల్ క్లింటన్ వచ్చినప్పుడు చంద్రబాబు గారు రోడ్డు మీద అంతా పరదాలు కట్టించేసి బిచ్చగాళ్ళు ఎవరు రోడ్డు మీద లేకుండా, ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి విజయవాడలో వస్తుంది. పరదాలు రెడీ చేస్తున్నారు. షార్ట్లీ దే ఆర్ విజిటింగ్. అంటే వాళ్ళు నేరుగా పాల్గొనరు విచారణలో, వాళ్ళ తరఫున CBI పాల్గొనబోతోంది. మరి మీ దగ్గర స్పష్టమైన సమాచారం, మిమ్మల్ని మీరు జస్టిఫై చేసుకోవడానికి కావాల్సిన వ్యవస్థలు ఉన్నాయా? ఎందుకంటే అత్యంత బలహీనమైన లీగల్ వ్యవస్థ ఎవరికి ఉందంటే వైసీపీకి అని చెప్పేసి ప్రపంచం అంతా మాట్లాడుకుంటుంది. ఈ పాతాళ భైరవ కథలు ఇవన్నీ చాలా వింటూనే ఉన్నామండి పేపర్లలో. గడిచినటువంటి 4 రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ప్రెస్ మీట్ లో రెండే మాట, కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు ఆదాని ఒప్పందాలు జరిగినాయి అని చెప్పారు. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పవలసిన అవసరమూ లేదు. జగన్మోహన్